ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి దేశంలో ఉన్న అన్ని మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధాని తొలగించి వారి స్థానంలో జైల్లో ఉన్న ఖైదీలను తీసుకొస్తే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, నిన్నటి వరకు జైల్లో ఉన్న వాళ్ళు ఇవాళ దేశాన్ని నడిపిస్తారు. పోలీసులక వాళ్ళ ఆదేశాలను వింటారు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ మాటే వింటారు. చట్టాలను కూడా వారే తయారు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇది దేశానికి అంతమా లేక ఒక కొత్త ప్రారంభమా? మొదట మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. అదేంటంటే మనం పూర్తిగా నాశనం అయిపోయామని. కానీ ఒక నిమిషం ఆలోచించండి. ప్రతి ఖైదీ ఒకేలా ఉండడు. జైల్లో ఉన్న వాళ్ళలో హింసాత్మక నేరస్తులు ఉంటారు, డబ్బు మోసాలు చేసిన వాళ్ళు ఉంటారు, రాజకీయ కారణాల వల్ల జైలుకు వెళ్లిన వాళ్ళు ఉంటారు, తప్పుగా కేసులు పడిన వాళ్ళు కూడా ఉంటారు, నిజంగా మారిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ప్రశ్న ఏంటంటే, ఖైదీలు దేశాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందనేది కాదు, ఈ దేశాన్ని ఎలాంటి ఖైదీలు పాలిస్తున్నారనేదే అసలు ప్రశ్న. అప్పుడు పవర్ ఒక మనిషిని మార్చుతుందా లేక అతని అసలు స్వభావాన్ని బయటపెడుతుందా? ఇలా జరిగినప్పుడు మొదటి కొన్ని రోజులలో దేశం గందరగోళంలో పడుతుంది. ప్రజలు రోడ్లపైకి వస్తారు, మార్కెట్లు పడిపోవచ్చు, భయం పెరుగుతుంది, దేశంపై నమ్మకం తగ్గుతుంది. ఎందుకంటే సమాజం నడవడానికి ఒక ముఖ్యమైన విషయం కావాలి, అదే నమ్మకం. అయితే మన నాయకులు మంచి వాళ్ళని మనం నమ్ముతాం. ఆ నమ్మకం ఒకసారిగా పోతే సిస్టమ్ కదలడం మొదలవుతుంది. అయితే ఇప్పుడు 3 సినారియోస్ ని ఊహించుకుందాం. అందులో మొదటిది, హింసాత్మక నేరస్తులు పాలిస్తే ఏం జరుగుతుందని. ఇలా గనక జరిగితే వాళ్ళు చిన్న తప్పులకు కూడా భారీ శిక్షలను విధిస్తారు. అప్పుడు ప్రజలు భయంతో జీవిస్తారు. ఇక్కడ క్రైమ్ తగ్గవచ్చు, కానీ ఇది మంచితనంతో కాదు, భయంతో. అయితే ఇది మెరుగుదల లేక నియంతృత్వం? తర్వాతది, ఫైనాన్షియల్ మోసగాలు పాలిస్తే ఏం జరుగుతుందని. వాళ్ళు సిస్టమ్ లో లూప్ హోల్స్ ని బాగా తెలుసుకుంటారు. అంటే పెద్ద స్థాయిలో అవినీతి పెరగవచ్చు, ధనికులు ఇంకా ధనికులు అవుతారు, పేదలు ఇంకా కష్టాలు పడవచ్చు, దేశం బయటకు బాగానే కనిపించవచ్చు, కానీ లోపల అసమానత పెరిగిపోతుంది. ఇక మూడవది, నిజంగా తమ తప్పును తెలుసుకొని మారిపోయిన ఖైదీలు పాలిస్తే ఏం జరుగుతుందని. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళు జైల్లో ఉండి సిస్టమ్ లో లోపాలను చూసిన వాళ్ళు, ఎందుకు కొందరు మాత్రమే నేరాలు చేస్తున్నారని, పేదరికం ఎలా నేరాలకు దారి తీస్తుందని, చట్టాల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయని వాళ్ళకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళు పాలిస్తే జైల్లో సంస్కరణ చేయవచ్చు, శిక్షల కంటే పునరావాసంపై దృష్టి పెట్టవచ్చు, అవినీతి లూప్ హోల్స్ ను మూసివేయవచ్చు. అంటే కొన్ని మార్పులు నిజంగా మంచి దశలో ఉండవచ్చు. ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న, నేరస్తులు పుట్టుకతో అలా ఉంటారా లేక పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయనేది. అయితే పేదరికం, విద్యలేమి, అసమానత, అవినీతి ఇవన్నీ కలిసి ఒక మనిషిని నేరానికి నెట్టివేస్తాయి. అయితే ఇక్కడ సమస్య మనుషుల్లోనా లేక సిస్టమ్ లోనా? గుర్తుంచుకోండి, పవర్ ఎవరికైనా ఇచ్చినా అది వాళ్ళ అసలు స్వభావాన్ని పెంచుతుంది. లోబి అయితే ఇంకా లోబి అవుతాడు, జ్ఞానవంతుడైతే మంచి మార్పులు తీసుకురాగలడు. అయితే ఇక్కడ పరిష్కారం ఖైదీలు కాదు, సరైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు. అయితే నిజ జీవితంలో మనం ఏం చేయాలి? విద్యపై ఎక్కువ దృష్టి పెట్టాలి, న్యాయ వ్యవస్థలో పారదర్శకత చూడాలి, నాయకుల ఎంపికలో జాగ్రత్త వహించాలి, శిక్షల కంటే పునరావాసానికి ప్రాధాన్యం ఇవ్వాలి, అవినీతిని తగ్గించే కఠిన చర్యలు తీసుకోవాలి. జైలు అనేది ఒక శాశ్వత ముద్ర కాదు. కొంతమంది నిజంగా మారవచ్చు, కానీ ఎవరికైనా పూర్తిగా అన్చెక్డ్ పవర్ ఇవ్వడం ప్రమాదమే. ఇక్కడ వ్యక్తులు కాదు, సిస్టమ్ బలంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, రేపు నిజంగా ఖైదీలు దేశాన్ని పాలిస్తే మీరు భయపడతారా లేక చూడాలి ఏమవుతుందో అని అనుకుంటారా? అలాగే మరొక ప్రశ్న, మన ప్రస్తుత సిస్టమ్ సరైనదా లేక ఇప్పటికే దానిలో క్రాక్స్ ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి క్రేజీ ఆలోచనలు మీకు ఇష్టమైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు పిచ్చిగా అనిపించే ప్రశ్నలే అత్యంత లోతైన నిజాలను బయటపడతాయి.